గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 9 వచనాలు 10 వచనాలు చదువు. మొదటి 10 వచనాలు ఎవరైనా చదువుతారు? మనుషుల మూలముగానైనను ఏ మనుషుల వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా నున్న సహోదరులందరినూ గలతీయుల్లో నున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవాలనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకొనెను. దేవునికి యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఎప్పుడునూ మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, అలాగే మీ వాక్యపు వెలుగులో ప్రభు నాయన మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యాన్ని ధ్యానించిన ఏంటుండగా మీ సన్నిధిని ప్రభు, మీ స్వరాన్ని వినడానికి, మీ సన్నిధిని అనుభవించడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. మా యొక్క పాపాలని, అపరాధాలని క్షమించమని ప్రభు నాయన మీ యొక్క ప్రభు స్వరం వినే అవకాశం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. తండ్రి, కృప చూపించండి. మా జీవితాలను వాక్యానుసారంగా మార్చుకోవడానికి ప్రభు, మా యొక్క ఆలోచనలని ప్రభు, మా నడవడికని ప్రభు మార్చుకోవడానికి ఇష్టపడడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభు, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, లోబడే మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువ, మా యొక్క ఆత్మీయ అవసరతలు ప్రభు నాయన మీరు ఎరుగుదురు, మా ఆలోచనలు మీరు ఎరుగుదురు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, మా ఆత్మలకి సంతృప్తినివ్వమని ప్రాధేయపడతా ఉన్నాం. తండ్రి, మీ వాక్యం ద్వారా ప్రభు మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. గడిచిన కాలంలో ప్రభు నాయన మాతో మాట్లాడారు, మమ్మల్ని గద్దించారు ప్రభు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. వాక్యాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా సమయాన్ని బట్టి మిమ్మల్ని మీకు వందనాలు తెలియజేస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అంధకార శక్తులను లయపరచమని ప్రభు మీరే ప్రభు నాయన మహిమ పొందుకోమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గలతీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక కూడా ఇవి చాలా అంటే మనకి క్రైస్తవ సిద్ధాంతాలు, అంటే మనం క్రైస్తవ్యం అంటే ఏంటి, నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటి అన్నది తెలియజేసే పుస్తకాలు. మార్టిన్ లూథర్ని చాలా ప్రభావితం చేసినటువంటి పుస్తకాలు, ఆయనకి చాలా చాలా ఇష్టమైనటువంటి పుస్తకాలు. అంటే మార్టిన్ లూథర్ని ప్రభావితం చేసినాయి అంటే ఆ యొక్క రిఫార్మేషన్ జరిగినప్పుడు ఆయన ద్వారానే ప్రారంభం అయింది ఆ యొక్క ఉద్యమం అన్నది. అంటే మనం ప్రొటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే బైబిల్ ప్రకారంగా క్రైస్తవ జీవితాన్ని నడిపించాలని నమ్ముతున్నారో, నడిపించుకోవాలని నమ్ముతున్నారో, వాళ్ళ అటువంటి ప్రొటెస్టెంట్స్కి ఆరంభం మార్టిన్ లూథర్ చేశాడు అన్నది మనకు తెలుసు.
అప్పుడు మొదటి శతాబ్దంలో రోమన్ వాళ్ళు చాలా అంటే బైబిల్‌కి వ్యతిరేకమైనటువంటి ఒక క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చి, బైబిల్‌ని ఎవరికీ ఇవ్వకుండా వాళ్ళే చదువుతూ, ఎవరికీ తెలియని పరిస్థితుల్లో మార్టిన్ లూథర్ ఆయన దేవుని వాక్యాన్ని టీచ్ చేయడానికి చాలా చిన్న వయసులోనే అంటే యవ్వన వయసులోనే ఆయన ఒక ప్రొఫెసర్‌గా అయిపోయి అంత బాగా చదవడం వలన ఆయనకి ప్రమోషన్స్ వచ్చి పెద్ద థియలాజికల్ కాలేజ్‌కి ఆయన ఒక టీచర్ లాగా, ప్రొఫెసర్ లాగా ఎళ్ళాడు. అప్పుడు ఆయన గలతీలకు రాసిన పత్రిక, అలాగే రోమీలకు రాసిన పత్రిక, ముఖ్యంగా మొట్టమొదట ఆయన టీచ్ చేసింది గలతీలకు రాసిన పత్రిక. ఎప్పుడైతే ఆయన ఈ పత్రికని అంటే ప అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి వేదాంత విద్యను అభ్యసించే విద్యార్థులకి చేయడం ప్రారంభించాడో అప్పటి నుంచి ఆయనకి క్రైస్తవ్యం అంటే రోమన్ క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవ్యాన్ని మార్చేశారు. సరిగ్గా ఈ వ్యవస్థ సరిగ్గా లేదన్నది ఆయనకు అర్థమయ్యి చాలా ఆలోచించి ఆ తర్వాత మళ్ళీ రోమీలకు రాసిన పత్రిక టీచింగ్ చేసేటప్పుడు ఇంకా ఆయన చాలా థీసిస్‌లు సబ్మిట్ చేశాడు. వాళ్ళందరి ముందు నిల్చొని క్రైస్తవ జీవితం అంటే ఇది కాదు, మీరు చేస్తున్నది కాదు అని వాళ్ళు ధైర్యంగా వాళ్ళ ముందు నిల్చొని నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఇదని రోమీలకు రాసిన పత్రిక అలాగే గలతీలకు రాసిన పత్రికలోని అంశాల్ని, పాఠాల్ని ఉపయోగించి ఆయన చూపిచ్చాడు వాళ్ళకి. సో, ఆ తర్వాత మనకు తెలుసు అదంతా ఆయన్ని అక్కడి నుంచి ఆయన్నే తీసేశారు. ఆ తర్వాత చాలామంది జాన్ బన్యన్ లాంటి వాళ్ళు అటువంటి వాళ్ళ కృషి వలన ఇప్పుడు బైబిల్ మనం చదువుకుంటున్నామన్నా, నిజమైన క్రైస్తవ జీవితం మనం అర్థం చేసుకోగలుగుతామన్నా కారణం రోమీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక యొక్క ప్రభావం వాళ్ళ జీవితాల్లో చూపించినటువంటిది. మన జీవితాల్లో కూడా నిజంగా గాని మనం వీటిని దైవికంగా పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ, విధేయత కలిగిన హృదయంతో, వాక్యానికి భయపడుతూ చాలా గౌరవంగా, చాలా ఉన్నతమైనటువంటి మాటలని మనం అర్థం చేసుకొని, దేవుని మాటలు, ఈ సృష్టికర్త మాటలు అని మనం అర్థం చేసుకొని మన జీవితాలు గాని మార్చుకోగలిగితే, నిజంగా మన జీవితాలు చాలా గొప్ప ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతాయి. అటువంటి స్థానం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. వాక్యం ద్వారానే సాధ్యం అని అర్థం చేసుకొని, మనం వీటిని చాలా జాగ్రత్తగా మనం ధ్యానం పోయే అంశాలని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా అడగొచ్చు. పెద్దల్ని లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని. ఇప్పుడు నేను సమయం ఇచ్చేటప్పుడు గాని ఎవరినైనా అడగొచ్చు. అడిగి తెలుసుకోవాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈ పుస్తకం మన చేతిలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన చేతికిచ్చాడు. నాకు తెలీదు అనడానికి లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏముందంటే, మనిషి ఒక్కసారి పుడతాడు, చనిపోతాడు, తర్వాత తీర్పు జరుగుతది అని ఉంది. మనకు తెలుసు. సో, నాకు తెలీదు, ఎవరు నాకు చెప్పలేదు అనడానికి లేదు. మనకు మనమే చదువుకోవాలి. దేవుని దయ వలన, పరిశుద్ధాత్మ దేవుని కృప వలన, దేవుడు బైబిల్ స్టడీస్ ద్వారా, దైవ సేవకుల ద్వారా, ఈ వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో, కాబట్టి ఆయన చూపిస్తున్న ఈ కృపని మనం ఉపయోగించుకోవాలి. ఆయన చూపిస్తున్న ప్రేమని మనం ఉపయోగించుకోవాలి. ఒకసారి ఈ యొక్క గ్రంథం పౌలు భక్తుడు ఆయన చాలా మిషనరీ జర్నీస్ చేశారు. అంటే సువార్త యొక్క ప్రయాణాలు చేశాడనమాట. సువార్తను ప్రకటిస్తూ కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలు 3 ప్రయాణాలు మనకు తెలుసు. 3 మిషనరీ జర్నీస్ చేశాడన్న సంగతి మనకు తెలుసు. అయితే మొదటి మిషనరీ జర్నీ అప్పుడే ఈ పుస్తకం రాశారని చాలా మంది నమ్ముతా ఉన్నారు. వాక్యం కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. అంటే చాలా కొంతమంది రెండవ మిషనరీ
జర్నీలో రెండవసారి ఆయన ప్రయాణం చేసినప్పుడు అనేక ప్రాంతాలు రెండోసారి ఆయన తిరగడం ప్రారంభించినప్పుడు రాశారన్న ఇది కూడా ఉంది. కానీ దానికి బిబ్లికల్‌గా ఆధారాలు లేవు. ఎందుకంటే ఆ యొక్క యెరూషలేము కౌన్సిల్ జరిగింది. జెరూసలేం కౌన్సిల్ అన్నది జరిగింది. ఎందుకంటే ఎవరైతే అన్యులు యేసు ప్రభువారిని నమ్ముకున్నారో వాళ్ళ జీవన విధానం, వాళ్ళ నడవడిక ఏ విధంగా ఉండాలన్నది పెద్ద ప్రశ్న అయిపోయింది ఆ రోజుల్లో. అయితే యెరూషలేము కౌన్సిల్‌లో వాళ్ళేం చేశారంటే, ఇలాగా వీళ్ళు యూదులంతా చాలామంది ఈ యొక్క సువార్త ని వేరే విధంగా మార్చడానికి, అంటే ముందు మీరు యూదులుగా మారాలి, ఆ తర్వాతే క్రైస్తవులు అటువంటి ఆలోచన విధానాన్ని సంఘాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు అపోస్తలులు, పౌలు భక్తుడు వీళ్ళంతా కలిసి వాళ్ళు యెరూషలేం కౌన్సిల్‌లో సున్నతి పొందాల్సిన అవసరం లేదు, ఇలాగ యూదుల్లాగా ధర్మశాస్త్రానికి లోబడాల్సిన అవసరం లేదు, క్రైస్తవ జీవితం వేరుగా ఉంది, నూతన నిబంధన వేరుగా ఉంది, వాళ్ళు విగ్రహారాధనని అలాగే విగ్రహారాధనని విడిచిపెట్టి యేసుప్రభు వారి కృప కింద జీవించడానికి తీర్మానించుకొని ఆ విధంగా జీవిస్తే చాలు అన్నది క్లుప్తంగా యెరూషలేం కౌన్సిల్‌లో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో దానికన్నా ముందే ఈ పత్రిక రాసినట్లు మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఈ మొదటి మిషనరీ జర్నీలోనే ఈ గలతీ ప్రాంతాలని ఆయన తిరిగాడు. ఆయన సంఘాలని స్థాపించాడు. యెరూషలేం కౌన్సిల్ తర్వాత రెండో మిషనరీ జర్నీ అప్పుడు జరిగింది. అయితే ఈ గలతీ ప్రాంతాలు ని మెన్షన్ చేసింది అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం ఆ ప్రాంతాల్లో ఆ అధ్యాయంలోనే ఉంది. యెరూషలేం కౌన్సిల్ అన్నది అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయంలో రాయబడింది. సో కాబట్టి చాలా మంది భక్తులు నమ్మేది ఏంటంటే 48, 49 క్రీస్తు శకం ఆ సంవత్సరాల్లో ఈ పుస్తకం రాసి ఉండొచ్చు అన్నది భక్తులు నమ్ముతున్నటువంటిది, చాలా మంది నమ్ముతున్నటువంటి. సో దానికి ఆధారం కూడా ఉంది. అయితే ముఖ్యంగా ఈ పత్రికని చాలా పత్రికలు పౌలు భక్తులు రాయడానికి గల కారణం ఏంటంటే, తప్పుడు బోధల్ని, తప్పుడు సిద్ధాంతాలని సంఘాల్లోకి తీసుకొస్తున్నప్పుడు సంఘం చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోతూ ఉంటున్నప్పుడు పౌలు భక్తుడు ఇటువంటి పత్రికలు రాశాడు. చాలా వరకు మనం చూస్తుంటే అర్థమైపోతుంది. ఈ పత్రిక ముఖ్యంగా గలతీలకు రాసిన పత్రిక ముఖ్యంగా అటువంటి చాలా అర్జెంటుగా, అంటే ఏమాత్రం సమయం లేదు, వెంటనే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నటువంటిది ఈ యొక్క పౌలు భక్తుడు యొక్క ఆ టోన్లో, అంటే ఆయన యొక్క మాటల్లో, ఈ మాటల్లోనే మనకు అర్థమైపోతుంది, ఆ టోన్ అర్థమైపోతుంది. అంటే ఆయన యొక్క గొంతు ఏ విధంగా ఉన్నది అన్నది మనకి అర్థమైపోతుంది. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అన్నది ఆ యొక్క గొంతు, ఈ మాటల్లో మనకి పౌలు భక్తుని యొక్క గొంతు మనకి అర్థమైపోతుంది. సో అది మనం అర్థం చేసుకొని మన జీవితాలకు కానీ ఈ పత్రికని, ఈ ఉత్తరాన్ని మనం అవలంబించుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి దేవా నాతో మాట్లాడని మనం అందరం కూడా ప్రార్థనా పూర్వకంగా బైబిల్ స్టడీస్కి వచ్చి అటెండ్ అయ్యి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలు మార్చుకోగలిగితే మన జీవితాల్లో ఒక స్వతంత్రం వస్తుంది. ఈ పత్రిక చదివితే ముఖ్యంగా అనేక మంది భక్తుల జీవితాల్లో ఒక ఫ్రీడమ్, అంటే ఒక స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పత్రిక గలతీలకు రాసిన పత్రిక. అనేక మంది జీవితాలు ఈ యొక్క ఆచారాలు, లేకపోతే ఈ యొక్క లోకానుసారమైన పద్ధతులు, లేకపోతే పెద్దలు, లేకపోతే కొంతమంది పెట్టినటువంటి నియమ నిబంధనల్లో వాటిలతో కట్టుబడిపోయినప్పుడు, అంటే వాటికి దొరికిపోయి, అంటే వాటి చేత బంధించబడిన జీవితాల్ని విడుదల చేసింది ఈ పత్రిక. ముఖ్యంగా ఆ యొక్క రిఫార్మేషన్ కి ప్రారంభం పునాది ఆ యొక్క మార్టిన్ లూథర్ ఆయన ఆలోచన తీరు మార్చబడడానికి గల కారణం పరిశుద్ధాత్మ దేవుడు
గలతీ పత్రికని వాడుకున్నాడు. పౌలు భక్తుడు అంత చక్కగా ఆ రోజుల్లోనే ఇటువంటి ఈ రోజులకు కూడా మనకు సరిపోయేటటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేత వ్రాయించాడు. కాబట్టి మనందరం చాలా జాగ్రత్తగా ఈ బైబిల్ స్టడీస్‌ని మనం నేర్చుకొని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి సైతాను ఒక ఒక అనుచరుడు ఇద్దరు కలిసి నడుచుకుంటా వెళ్తా ఉన్నారు. నడుచుకుంటా వెళ్తా ఉంటే ఒక ఆయన వీళ్ళ ముందు నడుస్తా ఉన్నాడు, ఒక మనిషి. నడుస్తూ ఉంటే సడన్‌గా ఆ మనిషి కిందకి వంగి మళ్ళీ లేచాడు. అయితే ఆ చిన్న ఆహ్, ద ఎవరైతే సైతాను అనుచరుడు ఉన్నాడో, ఇంకొక దయ్యం ఉందో, ఆ చిన్న దయ్యం అతను సైతాన్ని అనుచరిస్తున్నటువంటి ఆ దయ్యం ఏమన్నదంటే చూసి ఈయన్ని, "ఏంటి ఆయన ఒంగేదో బాగా మెరుస్తుంది. అది తీసుకున్నాడు ఏంటి?" అని అడిగిందంట. అడిగితే సైతాన్ చెప్పాడు, "ఆయనకి కొంచెం సత్యం కొంచెం దొరికింది. అంటే చాలా దేవుని యొక్క సత్యంలో, ట్రూత్‌లో ఆయనకు కొంచెం సత్యం దొరికింది" అని చెప్పాడు. అయితే ఆ చిన్న దయ్యం ఎవరైతే ఉన్నారో అనుచరుడు, సైతాన్ అనుచరుడు, ఆయన అడిగాడంట, "ఇంత సత్యం దొరికితే నీకేమనిపించట్లేదా మనసులో? బాధ అనిపించట్లేదా? ఆయన సత్యం దొరికిపోయింది, నువ్వేం చేయవా?" అని అడిగితే, "నాకేం ఏమీ బాధ అనిపించట్లేదు. ఎందుకంటే ఆ సత్యం దొరికినా పర్వాలేదు. నేను తర్వాత ఏం చేస్తానంటే, ఆ సత్యాన్నే తను ఆ సత్యం ద్వారానే తను ఆ సత్యాన్ని మతంగా మార్చేసి, తను సత్యానికి దూరం అయిపోయేటట్లు నేను చేయగలను" అని చెప్పాడంట సైతాన్. సో, సత్యం దొరికిన అనేక మంది క్రైస్తవుల్ని సైతాను బంధించి ఒక దగ్గర పెట్టేస్తా ఉన్నాడు. సత్యం దొరికిన అంటే బైబిల్స్ వాళ్ళ చేతుల్లో ఉన్న, మన చేతుల్లో చాలా మంది చేతుల్లో బైబిల్స్ ఉన్నా సరే, సత్యం దొరక్క చాలా మంది బాధపడుతున్న వాళ్ళు. అంటే సత్యం దొరికిన చేతుల్లో ఉన్న వాళ్ళు బంధకాల్లోనే ఉన్నారు. కొన్ని ఆచారాలు పాటించడం, కొన్ని పద్ధతులు, మానవులు కల్పించినటువంటి పద్ధతులు, అవే దేవుడు చెప్పిన మాటలు అనుకోని దైవోపదేశములుగా వాళ్ళు భావించి వాళ్ళ జీవితాల్ని వాళ్ళ యొక్క కొన్ని వాళ్ళకి వాళ్ళే కొన్ని కట్లల్లోకి వెళ్ళిపోవడం ద్వారా వాళ్ళకి వాళ్ళే కట్టుకున్నట్లు, అంటే కట్లు కట్టుకొని బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు అనేక మంది మనకి కనిపిస్తారు. వాళ్ళందరూ ఈ లోకపు దేవత, లేకపోతే ఈ లోకానుసారమైనటువంటి పద్ధతులు పెట్టినటువంటి ఆ సైతాను బంధకాల్లోకి వెళ్ళిపోయిన వారు క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. అంటే వాళ్ళకి సత్యం దొరకట్లేదు. దొరికింది కానీ వాళ్ళకి ఉపయోగపడట్లేదు. దగ్గరున్న వాళ్ళ చేతిలో ఉన్నా సరే వాళ్ళకి విడుదల లభించట్లేదు. అనేక మంది ఇళ్లల్లో ఈ గలతీయులకు రాసిన పత్రిక ఉన్న బైబిల్ అనేక మంది ఇళ్లల్లో ఉంది. కానీ చాలా మంది క్రైస్తవులు బంధకాల్లో ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు బంధకాల్లో ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక గాని, ఈ గలతీయులకు రాసిన పత్రిక కానీ విశ్వాసులకి, ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముకున్నారో, ఎవరైతే క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి తీర్మానించుకొని మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకొని వెంబడిస్తున్నారో వాళ్ళకి వ్రాయబడింది ఈ పత్రిక. ఈ గలతీ ప్రాంతంలో ఇకోనియము, డెర్బే, లుస్త్రా, లేకపోతే ఇంగ్లీష్‌లో అయితే లిస్ట్రా అని ఉంది. సో, ఈ ప్రాంతాలు గలతీ సంఘాలు, అంటే ఈ సంఘాలు ఉన్న ప్రాంతాలన్నిటిని గలతీ సంఘాలు అన్నారు. ఆ గలేషియా ప్రావిన్స్ అన్నమాట. సో, ఆ ప్రదేశం. సో, ఇప్పుడు మోడర్న్ టర్కీలో ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ మోడర్న్ టర్కీ అనే దేశంలో ఉన్నాయన్నమాట ఇప్పుడు మన కాలంలో. అయితే అప్పుడు ఆ సంఘాలన్నీ పౌలు భక్తుని చేత ప్రారంభించబడినటువంటి సంఘాలు. చిన్న చిన్న ఇళ్లల్లోనే వాళ్ళు కూడుకునేవాళ్ళు. వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు. ధైర్యంగా యేసు ప్రభువారిని వెంబడించడానికి నిజమైన క్రైస్తవ జీవితం అంటే వాళ్ళకి చెప్పి పౌలు భక్తుడు వాళ్ళకి బాగా టీచింగ్స్ అన్ని చెప్పి సువార్త గురించి చెప్పి
ప్రారంభించినటువంటి సంఘాలు. అయితే ఆ తర్వాత గలతీ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకి తప్పుడు బోధకులు లేకపోతే తప్పుడు సిద్ధాంతాలను తీసుకొచ్చేవాళ్ళు. ముఖ్యంగా యెరూషలేము నుంచి ఈ యోధా మతాన్ని జోడాయిజర్స్ అంటారు. యోధా మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు యూదులు, ఇశ్రాయేలీయులు. లేకపోతే మనం అర్థం చేసుకోవాలంటే ఎవరైతే యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించారో వాళ్ళు 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 కూడా క్రైస్తవులుగా చాలా మంది మారారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సంఘాల్లో పౌలు భక్తుని చేత ప్రారంభించబడిన సంఘాలు ఎక్కడైతే అన్యులు యేసు ప్రభువాన్ని నమ్ముకున్నారో, విగ్రహారాధనను విడిచిపెట్టి వాళ్ళు యేసు ప్రభువాన్ని నమ్ముకున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు ఊరకనే విగ్రహారాధన విడిచిపెడితే సరిపోదు అని చెప్పి వాళ్ళని యూదుల ఆచారాలు కూడా మీరు పాటించాలని వాళ్ళకి బోధించేవాళ్ళు. చాలా మంది అటువంటి బోధలకి లోనైపోయి వాళ్ళ యేసు ప్రభు వారి నుంచి దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ గలతీ ప్రాంతంలో ఏంటంటే చాలా మంది అప్పటికే దేవుడి నుంచి దూరం అయిపోతా ఉన్నారు. యేసు ప్రభు వారి కృపని కోల్పోతున్నారు. సో ఇది సందర్భం. ఈ యొక్క పత్రిక రాయడానికి కాంటెక్స్ట్ ఏంటంటే, ఈ పత్రిక ఎందుకు రాశారంటే అందుకు రాశారు. చూడండి, మొట్టమొదటి వచనం నేను చదువుతున్నాను. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తులుడుగా నియమింపబడిన పౌలను నేను. చూడండి, తను చాలా పత్రికలు పౌలు భక్తుడు ఈ విధంగానే ప్రారంభిస్తాడు. మనకు తెలుసు ఇటువంటి మాటలు మాట్లాడతాడు. ముఖ్యంగా నేను మనుషుల చేత నేను పంపబడలేదు అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆయన దేవుని చేత, యేసు ప్రభు వారి చేత నేను పంపబడ్డాను అన్నది ముఖ్యంగా ఈ వచనంలో ఉంది. సో ఎందుకు పౌలు భక్తుడు, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎందుకు నేను మనుషుల చేత పంపబడలేదు, యేసు ప్రభు వారి చేత పంపబడ్డానని చెప్పడానికి, ప్రారంభించడానికి కారణం ఏమై ఉండొచ్చు? సో ముఖ్యంగా మనం అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పిన మాటలు సత్యం అని చెప్పడానికి పౌలు భక్తుడు ముఖ్యంగా ఈ మాట చెప్తా ఉన్నాడు. నేను చెప్పిన మాటలు, ఈ ఉత్తరంలో ఉన్న మాటలన్నీ దయచేసి నమ్మండి అని చెప్పడం మొట్టమొదటి వచనం నుంచి ఆయన యొక్క ఉద్దేశం, ఆయన మనస్సు మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేనేదో ఆశించో లేకపోతే వేరే ఉద్దేశంతోనో నన్ను నేను గొప్ప చేసుకోవడానికో లేకపోతే రకరకాల మెంటాలిటీస్తో నేను లేను అని తను అందరికీ చెప్పడానికి, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళని ఒప్పింపజేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి ఆలోచన తీరుని ప్రేరేపించాడు పౌలు భక్తుడికి. అంటే పరిశుద్ధాత్మ దేవుడే పౌలు భక్తుని ద్వారా నమ్మండి ఈ మాటలని మనకు కూడా ఈ సాయంత్రం సమయంలో మనకు కూడా చెప్తున్నాడు. ఏవైతే ఈ ఉత్తరంలో రాయబడిందో ఈ మాటలన్నీ మనం నమ్మాలి. ఎందుకంటే ఈ మాటలంత సత్యం ఉంది ఇందులో. సత్యం తెలిస్తే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యం తెలుసుకుంటే మనం అనేకమైన బంధకాల నుంచి మనం విడుదల పొందే అవకాశం. అన్యుల్ని బంధకాల్లోకి లాగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు యూదులు. కానీ ఆ బంధకాల నుంచి విడిపించటానికి ఈ పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని చేత రాయించాడు. ఆ సంఘాలన్నీ విడుదల పొందాలని, ఆ సంఘాలన్నీ కృప కిందకి రావాలని పౌలు భక్తుని యొక్క ఆకాంక్ష. అందుకనే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క అధికారం ఏంటి ఈ మాటలు చెప్పడానికి, ఆయనకు ఉన్నటువంటి యోగ్యత ఏంటి అన్నది ఇక్కడ చెప్తున్నాడు. సో చాలాసార్లు అంటే ఇక్కడ తను తాను గొప్ప చేసుకోవడానికి చెప్పట్లేదు అన్నది మనకు అర్థమైపోతుంది ఇక్కడ.
ఒకవేళ తను తాను గొప్ప చేసుకోవడానికి చెప్తే వేరే విధంగా ఉంటది. నేను అది చదివాను, ఇది చదివాను, అక్కడ నేర్చుకున్నాను, ఇక్కడ నేర్చుకున్నాను, నాకు చాలా జ్ఞానం ఉంది అని చెప్తే అప్పుడు మనకు తెలిసిపోతది. చాలా మంది మనకి ఈ రోజుల్లో నే వాళ్ళ టైటిల్స్ వాడతారు. టైటిల్స్ అంటే వాళ్ళ పేరుని పెంచుకోవడానికి నేను అక్కడ చదువుకొనొచ్చాను, ఇక్కడ చదువుకొనొచ్చాను, ఫలానా దేశం వెళ్ళాను, లేకపోతే నాకు ఇంత జ్ఞానం ఉంది, నాకు ఈ లాంగ్వేజెస్ లేకపోతే నాకు మంచి ఇంగ్లీష్ వచ్చు, లేకపోతే లాటిన్ వచ్చు, గ్రీక్ వచ్చు, లేకపోతే రకరకాల ఇవన్నీ వాడతారు. లేకపోతే నేను పీహెచ్‌డీ చేశా. రకరకాలయన్నీ వాడే అవకాశం ఉంది. కానీ ఆ విధంగా గొప్ప జేసుకోవడానికి పౌలు భక్తుడు ఈ మాటలు చెప్పట్లేదు గానీ, ఈ మాటలు దేవుడే నా చేత రాయించాడు అని చెప్పడానికి ఈ మాట చెప్తాను. నేను రాలేదు మీ దగ్గరికి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపణ ద్వారానే మీ ప్లేస్‌కి నేనొచ్చాను. నేను మాట్లాడిన ప్రతి మాట ఆయనే పలికించాడు అని వాళ్ళకి మళ్ళీ ఉత్తరం రాస్తా ఉన్నాడు. సో, ఇది మనం అర్థం చేసుకోవాలి. మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను ఇంతకన్నా ఇంతకన్నా మనకి దేవుని మాటలని డైరెక్ట్‌గా ఈ మాటలు దేవుని మాటలు అయ్యా నమ్మండి అని పౌలు భక్తుడు బ్రతిమాలి చెప్తున్నట్లు మనకు అర్థమవుతుంది. బ్రతిమాలి చెప్తున్నాడు. ఎందుకంటే ఈ రోజులు ఇంకా భయంకరమైనవి. ఆ రోజుల్లో ఆఫ్‌కోర్స్ ఆ రోజుల్లో కూడా సైతాన్ చాలా భయంకరంగా వాళ్ళని పౌలు భక్తుడు ప్రారంభించడం, సైతాన్ ఎళ్లి అక్కడ వీళ్ళందరూ యూదులెళ్లి వాళ్ళ ఆలోచనలు మార్చేసి వాళ్ళని దేవునికి దూరం చేయడానికి ప్రయత్నాలు చేసేసేవాళ్ళు. సో, ఇది చాలా భయంకరంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఇంకా భయంకరంగా లోకం ఉంటదన్నది మనకు తెలుసు. చూడండి ఒకసారి ఇంతకు ముందు కూడా మనం చదివాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా దయచేసి చదువుతారా స్పష్టంగా? 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని కంటిన్యూ చేయండి సిస్టర్. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చాలు సిస్టర్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం అదే కాలంలో ఉన్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఆ కాలం ఎప్పటి నుంచో ఉంది. ఎలాగా అంటే ఏంటి, మనకి ఇష్టపడితే, అంటే అది వాక్యానుసారంగా ఉందా, పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడుతుందా లేదా అన్నది ఆలోచించే ప్రజలు స్లోగా పోయి ఇలాంటిది అంటే దురద చెవులు అంటే ఏంటి, ఏదో క్యూరియాసిటీ, కొత్త విషయం నేర్చుకోవాలి, లేకపోతే జ్ఞానం పెంచుకోవాలి. నాకు ఇది తెలుసు, నాకు గలతీయులకు రాసిన పత్రిక తెలుసు, రోమీయులకు రాసిన పత్రిక తెలుసు, నాకు అవి తెలుసు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నాకు అన్ని తెలుసు, అన్ని రకాల సిద్ధాంతాలు తెలుసు అని ఊరకనే మనం గొప్ప చేసుకోవడానికి కాదు. అటువంటి వాళ్ళనే పిలుస్తారు. అటువంటి వాళ్ళని ఎవరికి వాళ్ళే హెచ్చించుకుంటున్నారో అటువంటి వాళ్ళే లోకంలో వాళ్ళని అక్యూములేట్ చేసుకుంటారన్న. అంటే వాళ్ళని పోగు చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళని పోగు చేసుకొని వాళ్ళనే పిలుస్తూ ఉంటారు. కూర్చొని నవ్వుతూ ఉంటారు. వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి ఇష్టం పడం కానీ అంటే మన యొక్క మనస్తత్వం ఈ యొక్క చివరి దినాల్లో ఎలాగ మారిపోతుంది ప్రజల మనస్తత్వాలంటే, జీవితం మార్చుకోవడానికి మనకి ఇష్టం ఉండదు, కానీ కొత్త విషయాలు నేర్చుకొని జ్ఞానం పెంచుకోవడం ఇష్టం. అందుకే చాలా మంది చూడండి, థియలాజికల్ స్టడీస్ చేయడానికి కాలేజెస్లో చదువుకొని డిగ్రీలు పెట్టుకోవడానికి, లేకపోతే వాళ్ళ గౌరవం పెంచుకోవడానికి
చూస్తున్నారు కానీ తగ్గించుకోవడానికి చూడట్లేదు క్రైస్తవులు. వాళ్ళను వాళ్ళు తగ్గించుకొని దేవుని నామాన్ని ఘనపరచాలన్నది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. అటువంటి దీనంగా దేవునిలో చాలా భయభక్తులతో దేవుని సేవ చేసేవాళ్ళు, దేవుని మాటలు చెప్పేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది కనిపిస్తా ఉన్నారు. ఎవరికి వాళ్ళు హెచ్చించుకునే వాళ్ళే మనకి కనిపిస్తున్నారు. ఎందుకంటే ఒక మాట ఉంది అక్కడ, వాళ్ళు మంచి బోధని సహించలేరు. మంచి బోధన సహించలేని పరిస్థితుల్లో లోకం ఈ రోజుల్లో. నిజంగా సత్యం చెప్పామనుకోండి, సత్యం ఇది మార్చుకోవాలి, జీవితం ఆలోచన తీరు మార్చుకోవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు సత్యం. అదే మీరు దేవునికి ఇంత డబ్బులు ఇచ్చేయండి సరిపోతుంది, లేకపోతే ప్రతి క్రిస్మస్కి పండగకి అందరికి డబ్బులు పంచిపెట్టండి, లేకపోతే బట్టలు ఇచ్చేయండి, లేకపోతే ఇలాంటివి చెప్పామనుకోండి, మీకు దేవుడు బాగా ఆశీర్వదిస్తాడు, లేకపోతే మీరు ఇంత డబ్బులు ఇస్తే ఫలాని వాళ్ళని ఇంత ఆశీర్వదించారు అని చెప్పామనుకోండి, చెప్తే ఆకర్షితులైపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో కదా. చాలా మంది ఎందుకు అంటే ఈ లోకానుసారమైన ఆలోచనలతో నింపబడిపోయి ఉన్నారు ప్రజలు. అందరికీ లోకానుసారమైనటువంటి అప్లిఫ్ట్మెంటే కావాలి. అంటే లోకంలో ఎదగాలి, లోకంలో పెద్ద పేరు సంపాదించుకోవాలి, లోకంలో బాగా ధనవంతులు అవ్వాలి, లేకపోతే పేరు సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, అది సక్సెస్ అన్నది ఈ లోకానుసారమైనటువంటి ఆలోచన తీరుతో క్రైస్తవ్యం, ముఖ్యంగా నేను అన్యుల గురించి లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, యేసు ప్రభువాన్ని నమ్ముకోని వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. నమ్ముకున్న వాళ్ళ పరిస్థితే ఇలా ఉంది, నమ్ముకున్న వాళ్ళ పరిస్థితే ఎట్లా ఉంది. సో కాబట్టి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో మనల్ని విడిపించేస్తాయి, అటువంటి బంధకాల నుంచి మనల్ని విడిపించేస్తాయి. క్రైస్తవ జీవితం అంటే ఏంటి అన్నది మనకు తెలిసిపోతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు అన్నట్టు వాళ్ళ కోరికలను అనుసరించే ప్రజలు ఈ రోజుల్లో ఉన్నారు. ఎవరి కోరికలు వాళ్ళకు, మా పిల్లలు డాక్టర్లు అవ్వాలండి, మా పిల్లలు ఇంజనీర్లు అవ్వాలండి, అదేనండి నా కోరిక, దేవుడు అది తీరిస్తే చాలండి. ఇట్లాంటి మాటలు మనం చాలా వింటాం. లేదండి మాకు ఒక చిన్న ఇల్లు కట్టుకొని జాగ్రత్తగా దేవునిలో అక్కడ ఉంటే సరిపోతుందండి అనేవాళ్ళు ఉంటారు. సో అంటే ఈ లోకానుసారమైన ఆలోచనలతోనే నింపబడిపోయి ఉంటుంది మన మైండ్. అది దేవుని రాకడ దగ్గరయ్యే కొలది పెరిగిపోతుంటది, రోజు రోజుకి పెరిగిపోతుంటది. సత్యాన్ని అన్వేషించే వాళ్ళు, సత్యం వైపు నడిపించబడే వాళ్ళు, యేసుప్రభు వారి జీవితం వైపు నడిపించబడే వాళ్ళు, యేసుప్రభు వారి లాగా నేను జీవించాలి అనుకునే వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతా ఉంటారు. పౌలు భక్తుల టైంలోనే ఆయన ఉత్తరాలు చదివితేనే మనకు అర్థమైపోతాయి. ఆ సంఘాలకి రాసిన ఉత్తరాలు, రోమిలకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడే మనకు అర్థమైపోయింది. చాలా వరకు చాలా మంది నాతో లేరు, ఇప్పుడు నాతో లేరు అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ప్రారంభ దశలో ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు, ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మ దేవుని చేత వాడబడిన వాళ్ళు, ఆయన చివరి దినాల్లో ఉంటున్నప్పుడు చాలా మంది ఆయనతో లేరు, దేవునికి దూరం అయిపోయారు. ఈ లోకాన్ని అనుసరించి దూరం అయిపోయాడని ఒక ఆయన గురించి మాట మనం చదువు. లోకాన్ని ప్రేమించి దేవునికి దూరం అయిపోయాడు, ఆయన నాతో ఇప్పుడు కొనసాగట్లేదు పరిచర్యలో అని చెప్పి. సో మనం చూడండి, మనం కూడా ఇటువంటి ఉచ్చులో పడిపోయే అవకాశం చాలా 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 ఉంది. ఇటువంటి ఉచ్చులో చాలా మంది ఇటువంటి బంధకాల్లోనే ఉన్నారు. పరిస్థితి బాగాలేదండి, నేను కొన్ని రోజులు ఉపవాసం ఉండాలి, లేకపోతే కొన్ని రోజులు ఇలా చెయ్యాలి అప్పుడు కానీ అని మైండ్ సెట్ అట్లా అయిపోయింది. దేవుడికి డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, అది చేయాలని కార్యక్రమాల మీద, అంటే ఈ లోకానుసారమైనటువంటి ఆలోచన లాగా చూడండి. వేరే వేరే విశ్వాసానికి సంబంధించిన వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. ఒక నేను చూస్తా ఉంటే
కనిపించింది. ఏంటంటే ఒక దగ్గరికి చాలా మంది ప్రజలు వెళ్ళిపోతా ఉన్నారు అక్కడికి. వీళ్ళు ఏంటంటే ఎందుకొచ్చారని రిపోర్టర్ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు. చేస్తుంటే లాస్ట్ టైమ్ మేము ఇక్కడికొచ్చాము. పెళ్లి కావాలనుకున్నాం. పెళ్లయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి వచ్చాము. పిల్లలు పుట్టాలనుకున్నాం. పిల్లలు పుట్టారు. మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళకి పెళ్లి అవ్వాలని మళ్ళీ వచ్చాము అని చెప్పి అంటే దేవుని దగ్గరికెళ్ళే ఆలోచన తీరు ఎలాగైపోయిందంటే, ఏదో కోరికలు తీర్చేవాడే దేవుడని అనుకుంటున్నారు చాలామంది. అందుకనే చాలామంది ఏం చేస్తారంటే, డబ్బులిస్తే, లేపోతే ఇలా చేస్తే, ఇలాగ ఇన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, లేపోతే ఇలాంటి పనులు చేస్తే, ఇలాగ మీరు మీరు కూడా చూడండి వాళ్ళు చేశారు. వాళ్ళకేం పెళ్లయిపోయింది. వాళ్ళకి ఆరోగ్యం బాగయిపోయింది. ఆర్థిక ఇబ్బందులు పోయినాయి అంటే నమ్మేస్తారు. ఇటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళే చాలా మందున్నారు. చాలా మందున్నారు. కానీ నిజమైన క్రైస్తవ జీవితం వైపు నడిపించబడేవాళ్ళు లేరు. చాలా తక్కువ మంది. కానీ దేవుడు సంఘాన్ని కడతా ఉన్నాడు. దేవుడు అనేక మందిని ఏర్పరచుకుంటున్నాడు. అది రహస్యంగా జరుగుతోంది దేవుని పరిచర్య. మనకు కనబడేది చాలా వరకు నిజమైన క్రైస్తవ్యం మనకు కనిపించకపోవచ్చు. కనిపించట్లేదు. కానీ నిజమైన క్రైస్తవ జీవితాలు కట్టబడుతున్నాయి. దేవుడు సార్వత్రిక సంఘాన్ని కడతా ఉన్నాడు. అటువంటి సంఘంలో మనం ఉండాలి అన్నది దేవుని కోరిక. కాబట్టి మన పట్ల దేవుని కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలని మనం మనం దేవునికి లోబడితే దేవుని యొక్క ప్రణాళికలో దేవుని చిత్తంలో మనం ఉండే అవకాశం ఉంటది. చూడండి 2వ వచనం. నాతో కూడానున్న సహోదరులను గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పు వ్రాయండి. అంటే ఏంటి? పౌలు భక్తునితో పాటు కొంతమంది ఆయన పరిచర్యలో ఉంటున్నప్పుడు, మేబీ ఆయన అంతియొకయ అన్న ప్రాంతంలో ఉంటున్నప్పుడు అక్కడి నుంచి ఉత్తరం రాశారని చెప్పి భక్తుల యొక్క అభిప్రాయం. అయితే ఆ ప్రాంతంలో ఆయనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు ఆయనతో పాటు ఉన్నారు. వాళ్ళు కూడా మీకు శుభమని చెప్తున్నారు. అంటే వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు వీళ్ళకి ఈ మాటలన్నీ తెలియాలన్నది. ఇది అంటే అందరూ కోరుకుంటున్నారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా, పౌలు భక్తునితో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంఘాలు దేవునికి దూరం అయిపోవడం, లేకపోతే తప్పుడు బోధలతో ప్రభావితం చెందడం ఇష్టం లేదు. మనం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, చాలా మంది ఈ రోజుల్లో మన చుట్టుపక్కల అనేక మంది తప్పుడు బోధలకి, తప్పుడు సిద్ధాంతాలకి, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధల వైపు ఆకర్షింపబడి దేవునికి దూరం అయిపోతూ దేవుని కృపను వదులుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు, క్రైస్తవులు నేను చెప్పేది, అనేక మంది ఉన్నారు. అనేక మంది. ఎందుకంటే లోకం యొక్క ఆశలు, లోకం యొక్క తలంపులు, ఆ పాపపు జీవితాలు ఇవే కావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి అటువంటి గద్దింపులు, ఇటువంటి తప్పుడు బోధకుల సంఘాల్లో, లేకపోతే తప్పుడు బోధకులు నడిపిస్తున్నటువంటి ఆ యొక్క వాటిల్లో లేదు, గద్దింపు లేదు. గద్దిస్తే ఇదవుతారని చెప్పి కథలు చెప్పి, లేకపోతే ఇంకొకటి చెప్పి, ఆ మాటలు ఈ మాటలు చెప్పి అసలు వాక్యం చెప్పకుండా దేవునికి దూరం చేసేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనల్ని లోక ఆశల్ని చూపించి లోకం వైపు నడిపించేస్తారు. దేవుని వాక్యాలని వేరే విధంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకొని మనల్ని దేవునికి దూరం చేసేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనందరం కూడా ప్రార్థన చేయాలి. మన కుటుంబాలు కానీ, మనం కానీ ఇటువంటి ఉచ్చుల్లో పడిపోకూడదని అర్థం చేసుకోవాలి. దేవునికి దగ్గర అవ్వాలని అర్థం చేసుకోవాలి. మనం కూడా మన కుటుంబాలు వాక్యానుసారంగా ఉండాలి. లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు వాక్యానుసారంగా ఉండాలి. ఈ తప్పుడు బోధకులు వాళ్ళకి దగ్గర అవుతున్న వాళ్ళు, వాళ్ళకి ఆకర్షితులు అవుతున్న వారిని మనం మార్చాలన్న భారం మన మీద ఉండాలి. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఒకసారి
నేను క్రైస్తవ ఆయన దేవుని బోధకుడు, అంటే దేవుని వాక్యం చెప్పే ఆయనే. చాలా అయితే ప్రాంతాలు తిరుగుతూ చెప్పే ఆయనే. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఎప్పుడు ఎవరిని విమర్శించనండి, నేను ఎప్పుడు ఎవరిని విమర్శించను, ఇంకొక మాట అన్ను, నా పని ఏదో నేను చూసుకుంటాను అని తను హెచ్చించుకోవడానికి ఆ మాటలు చెప్తా ఉన్నాడు అనమాట. సో బైబిల్ గ్రంథం అలా లేదు, పౌలు భక్తుడు అట్లా లేడు. ఫలానా ఈయన తప్పులు బోధకుడు, ఈయన దేవునికి దూరం అయిపోయాడని పేర్లతో సహా చెప్పాడు. పేర్లతో సహా వీళ్ళందరూ వీళ్ళకి దూరంగా ఉండండి, అక్కడి నుంచి తొలగిపోండి అని చెప్పి వాళ్ళని ఎట్లా కనుక్కోవాలి అన్నది కూడా చెప్పాడు. సో కాబట్టి ఈ రోజుల్లో ఎవరైనా ఈయన ఈ విధంగా సరిగ్గా బాగోలేదు పరిస్థితి అని ఎవరైనా చెప్తే, ఆ తప్పు చేస్తున్నాడని అనుకునే వాళ్ళు క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. ఎవరైనా దేవుని వాక్యానుసారంగా ఈయన చెప్పట్లేదు అని ఎవరైనా చెప్తే ఒకళ్ళ గురించి, ఈయనే తప్పు చేస్తున్నాడు అనే భావనలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. అలాగని మనం ఏదో తగ్గులు పెట్టుకోం, ఆర్గ్యుమెంట్ చేయం, డిబేట్లు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్లోకి, డిబేట్స్లోకి, వాదోపవాదాల్లోకి వెళ్ళిపోకపోతే అది సైతానికి అండర్లో ఉంటుంది. వాదోపవాదాలు అన్నవి మనం సైతానికి చేయించినట్లే. మనం వాక్యం చెప్తాం, గద్దిస్తాం, లేకపోతే తప్పుడు బోధకులు ఎట్లుంటారని చెప్తాం. సో ఇంకా మన దేవునిలో ఒకళ్ళొకళ్ళు ఎదుగుతున్నప్పుడు, లేకపోతే ఎవరినైనా మెంటార్ చేస్తున్నప్పుడు, అంటే వాళ్ళని గైడ్ చేస్తున్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు, వాళ్ళతో డైరెక్ట్గా వీళ్ళు 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 సరైన వాళ్ళు కాదని చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు. చెప్పాలి, తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అర్థం చేసుకొని మనం అటువంటి తప్పుడు బోధల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఎవరిని వారు హెచ్చించుకునే వాళ్ళు ఈ రోజుల్లో, దేవుని పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు, వాళ్ళు భయంకరంగా లావిష్ లైఫ్ జీవిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి మనం భారం కలిగి, ఏ పౌలు భక్తుని లాంటి భారం, లేకపోతే ఆ సంఘం వాళ్ళందరూ చూడండి, నాతో కూడా ఉన్న సహోదరులందరికీ భారం ఉంది. వాళ్ళు కూడా నా ఈ ఉత్తరాన్ని సపోర్ట్ చేస్తున్నారు. దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి, అలాగే భక్తులందరూ కూడా మీరు తప్పుడు బోధల్లో పడిపోకూడదన్న భారం. కాబట్టి మనం ఈ మాటలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గలతీ ప్రాంతంలో దేవుని కృప నుంచి పడిపోతా ఉన్నారు అన్నమాట. అంటే యూదులు వాళ్ళు వచ్చి యూద ఆచారాలని వాటిల్ని మీరు పాటించాలి అని చెప్పి వీళ్ళకి చెప్తా ఉంటే, చాలా మంది అటువంటి బోధలకి ఆకర్షింపబడి చాలా మంది దేవునికి దూరం అయిపోతా ఉంటే, ఈ పత్రిక పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో రాసినటువంటి మాటలు ఈ రోజుల్లో మనకు చాలా ఉపయోగం. అయితే ఒక్క మాట చదువుతాం. 2వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. ఇది ముఖ్యంగా థీమ్ అన్నమాట. థీమ్ వర్స్ ఏంటంటే ఇది, అంటే నీతిమంతులుగా తీర్చబడ్డం అన్నది, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అన్నది ముఖ్యంగా పౌలు భక్తుడు గలతీ సంఘాలకి చెప్తున్న మాట. మనం ఏదో పనులు చేయడం ద్వారా, కార్యక్రమాలు చేయడం ద్వారా, పాటించడం ద్వారా, ఇలాగ నియమనిష్టలు చేయడం ద్వారా, పండగలు చేయడం ద్వారా, వాటి ద్వారా ఆచారాల ద్వారా ఏమీ మన రక్షణ రాదు, కేవలం విశ్వాసం ద్వారానే అన్నది.
మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. పరిశుద్ర జీవంగల దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. హయా ప్రభా నాయన, నిజంగా నాయన ఈ కూడిక ద్వారా తండ్రి అయ్యా ఆత్మీయంగా బలపడేటట్టు సహాయం చేయండి నాయన. నిజంగా నాయన నీ ఆత్మ ప్రేరేపణం నాయన మాకు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి నాయన. కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. అయా ప్రభా నాయన, నిజంగా నాయన నీ వాక్యంలో నాయన ఎన్నో సత్యాలు ఉన్నాయి తండ్రి. అయా ప్రభా నాయన, నిజంగా నాయన దినదినం నాయన నీలో బలపడేటట్టు సహాయం చేయండి నాయన. ఈ లోక జ్ఞానం కాదు కానీ తండ్రి నీ పరలోక జ్ఞానము నాయన, నీ వాక్యంలో ఉన్న శక్తి బలాన్ని మాకు దయచేయండి నాయన. కృప చూపించుకొని అడుగుచున్నాను తండ్రి. అయా సహాయం చేయండి నాయన, బలపరచండి నాయన. అయ్యా ఈ కూడికకు నాయన ఇప్పుడైతే ఎవరెవరైతే కూడుకున్నారో తండ్రి, అలాగే నాయన ప్రతి ఒక్కరం నాయన కూడుకునేటట్టు సహాయం చేయండి, కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. అలాగే తండ్రి అయ్యా ఆత్మీయంగా బలపరచండి, సహాయం చేయండి నాయన. అయా ప్రభా నాయన, నిజంగా నాయన మీరు ఎన్నో సత్యాలు నాయన గ్రహించే శక్తి మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయా ఇచ్చిన ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.